హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ దట్ ఈజ్ దాత్రి. ఏంటి బిర్యానీతో మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా? అదే ఈరోజు వెజ్ స్పెషల్ మష్రూమ్ మటర్ బిర్యానీ అనమాట. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇలాచి కొంచెం దంచుకొని వేసుకుంటే, ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే పచ్చిమిర్చి మీ స్పైసెస్ తగ్గట్టు, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి, ఒక 2 పెద్ద ఆనియన్స్. అస్సలు నాన్ వెజ్ తినలేని వాళ్ళకి మష్రూమ్స్ అయితే ఒక వరం అన్నమాట. అంటే నాన్ వెజ్ తిన్న వాళ్ళందరూ గొప్ప అని కాదు, కానీ వాళ్ళకి ఆ ఫీలింగ్ లేకుండా వెజ్లో కూడా మంచి మంచి వెరైటీస్ చేసుకోవచ్చు. అందులో మష్రూమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎప్పుడు చెప్పినట్టే ఫ్రెష్గా అప్పటికప్పుడే చేసుకున్నది అయితేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు, వీటిలన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద టమాటో కట్ చేసింది వేసుకొని మళ్ళీ అది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. బిర్యానీ ఏదైనా ఒక్కటే ఇంచుమించు ప్రాసెస్ ఉంటుందండి, కాకపోతే అవి కొన్ని కాంబినేషన్స్తో చేయడం అనేది స్పెషల్గా చూపించాలి. ఆ మసాలా దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ అన్నిటిలోని వేసేవే. ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా కర్రీ పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కొంచెమే వేయాలి, లేదు అంటే ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. ఇవన్నీ ఫ్రై అవుతూ ఉంటాయి. ఒక పక్క మష్రూమ్స్ కట్ చేసుకొని ఇలా ఫ్రై అయిన దాంట్లో మష్రూమ్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవి ఇప్పుడు డిమార్ట్లోని, రిలయన్స్ మార్ట్లో దొరికే మష్రూమ్స్ అండి. నాటు మష్రూమ్స్ అయితే ఇంకా బాగుంటాయి, కానీ అవి అన్ని దిక్కులా దొరకవు కదా. దొరికినప్పుడు మాత్రం మిస్ చేసుకోకండి. అలానే మటర్, పచ్చి బఠానీ అండి. ఒక్కసారి కొనుక్కొని కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మంత్స్ ఉంటుంది. సో అవి కూడా యాడ్ చేసుకొని రెండింటిని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మష్రూమ్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది, సో మనం మళ్ళీ దాన్ని ఉడకడానికి స్పెషల్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అందులో నుంచే వాటర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఇలాంటివన్నీ కష్టం అనుకుంటాం, కానీ పొద్దున్నే లేచి లంచ్ బాక్స్లోకి చాలా ఈజీ, టేస్టీ కూడా. ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే కారం, ఈ స్పైసెస్, సాల్ట్ ఇవన్నీ కూడా మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కసూరి మేతి, బిర్యానీ అంటేనే కసూరి మేతి కంపల్సరీ ఉండాల్సిందే. అది ఇంకా టేస్ట్ని ఒక మంచి అరోమాని ఇస్తుంది. అలాగే ధనియాల పౌడర్. ఇప్పుడు అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. చూసారా, వాటర్ వస్తుంది మష్రూమ్లో నుంచి, ఇంకా వస్తుంది వాటర్. సో వాటర్ అంతా కొంచెం పోయి ఆయిల్ బయటకు వచ్చేలా ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోనే మనం
వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న రైస్ నేనైతే 1.5 గ్లాస్ తీసుకుంటున్నాను. అది కూడా వేసి ఒక్కసారి కలుపుకుందాం. ఆల్రెడీ ఇందులో కొంచెం వాటర్ ఉంది కాబట్టి దాన్ని బట్టి మీరు వాటర్ చూసుకోండి. నార్మల్గా అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేస్తాము. నేనేమి బాస్మతి రైస్తో చేయట్లేదు, మనం ఇంట్లో క్యాజువల్గా రోజు యూజ్ చేసే రైస్ తోటే చేస్తాను. మా ఇంట్లో బాస్మతి ఎక్కదనమాట. సో నేను తీసుకున్న 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా, లిడ్ పెట్టేసుకొని 2 విజిల్స్ అంటే 2 విజిల్స్ అంతే, అయిపోయింది. ఈ ప్రాసెస్ అంతా కలిపి మీరు కష్టపడిన ½ an hourలో అయితే ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. నా మాట నమ్మి ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. సో విజిల్ అంతా అయిపోయిన తర్వాత చూసారా అయిపోయింది. సో నేను ఇప్పుడు మీకు చూపించడానికి వేడిగా ఉన్నది తీస్తున్నాను, కానీ అలా ఒక ½ an hour పక్కన పెట్టేస్తే చాలా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే, సింపుల్ అండ్ ఈజీ మష్రూమ్ మటర్ బిర్యానీ. ఎలా ఉందో చెప్పండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.